గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా సాగుతున్న లిక్కర్ కేసు దర్యాప్తులో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా కొత్త కేసులోనే కొత్త ఇష్యూ ఒకటిని సిట్ బయటికి తీసింది. ఈ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు పిఏలని సిట్ అదుపులోకి తీసుకుంది. ఏంటి దీంట్లో ఇదేంటంటే, ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి 8,20,00,000 రూపాయలు 8,20,00,000 రూపాయలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పిఏ బాలాజీ ఏపీకి తీసుకెళ్లాడు. ఈ తీసుకెళ్లిన బాలాజీ ఇటీవల కేసు దర్యాప్తు ఊపందుకున్న క్రమంలో అతను ఎక్కడో తలదాచుకున్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉండింది. కానీ ఎందుకు చెవిరెడ్డి పిఏలని పట్టుకోవడం లేదు అనేది సిట్ బృందం కొంత ఆరోపణ, లేకపోతే సిట్ బృందానికి వాళ్ళు ఎందుకు దొరకట్లేదు అనే చర్చ జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇండోర్లో తలదాచుకున్న బాలాజీ అనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏని సిట్ బృందం తీసుకొచ్చి విచారణ జరుగుతుంది. అంతకుముందు వాళ్ళ అదుపులో లేరు, సిట్ అదుపులో వీళ్ళు పిఏలు లేరు, ఇప్పుడు సిట్ అదుపులో ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర కోటరీగా ఉన్న కీలకమైన వ్యక్తులు ఈ లిక్కర్ స్కామ్లో కీలకమైన పాత్ర పోషించారనేది ఒకటి మనకు అర్థమవుతోంది. రెండవది, మనీ ఎవరెవరు డీల్ చేశారు, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అనేది ఒక పాయింట్. ప్రత్యేకించి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈ సొమ్ము ఎందుకు వెళ్ళింది, తెలంగాణలో ఎక్కడి నుంచి తీసుకెళ్లారు, ఎవరి దగ్గర దాచిపెట్టి తీసుకెళ్లారు ఎలక్షన్ టైంలో అనేది ఇంకొక కీలకమైన అంశం. అన్నిటికంటే కీలకమైన అంశం, లిక్కర్ స్కామ్ సొమ్మునే, లిక్కర్ ద్వారా దోచుకున్న వేల కోట్ల రూపాయలనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వాడాడు. ఎన్నికల్లో ఈ సొమ్ముని ఉపయోగించి ప్రతి నియోజకవర్గానికి 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలను ఎలాగైనా గెలవాలనుకున్నది ఈ లిక్కర్ సొమ్ముతోనే. ఇక్కడే అర్థమవుతోంది ఆయన రాజకీయం అంతా కూడా స్కాములతోనే చేస్తాడు అనేది ఒకటి క్లియర్గా అర్థమవుతోంది. అది లిక్కర్ స్కామ్లో మరొకసారి తేటతెల్లమైంది. ఈ తీసుకెళ్లిన 8 కోట్లు ఒక దగ్గర తీసుకెళ్ళినట్టు మాత్రం దొరికాయి. ఇలాంటి ఎన్ని జరిగాయో తెలియదు, ఇంకా దర్యాప్తులో బయటికి రావాలి. అందుకోసమే రకరకాల మార్గాలు ఎంచుకుంటుంది సిట్, రకరకాల మార్గాల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి, వీళ్ళ ద్వారా నిజాలు రాబట్టాలని. సో ఇది ప్రస్తుతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించాడు అనడానికి ఇదొక శాంపిల్ మాత్రమే. ఇంకా ఏం జరగబోతోంది అనేది ఈ దర్యాప్తులు ఇంకా చాలా విషయాలు ముందుకు వస్తాయి. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారితో మాట్లాడతాం. విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ సిట్ దర్యాప్తుని